యేసుక్రీస్తు నామములో శ్రేష్ఠులైన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మనకందరికీ సుపరిచితమైనటువంటి ఏలియా జీవితాన్ని గురించి కొన్ని మాటలు పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. వాస్తవానికి 4వ వచనంలో కూడా తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము. ఇది ఏలియా వారి యొక్క అనుభవం. కొన్ని మార్లు ఇది మనందరి యొక్క అనుభవంగాను కనబడుతుంది. 18వ అధ్యాయం ఏలియా చాలా రోషంగా ఉన్నతంగా కనబడతారు. 19వ అధ్యాయం కృంగిన ఏలియాను మనం చూస్తాం. 18వ అధ్యాయం దేవుని కోసం ఒక నిలవబడినటువంటి ప్రవక్త కర్మేలు పర్వతం మీద నిలిచి ఉన్న స్టాండ్ ఫర్ ద లార్డ్ అనేటువంటి టైటిల్ గా ఏలియా మనకి కనబడతారు. 19వ అధ్యాయానికి వస్తే 4వ వచనంలో లిటరల్ గా కనపడతా ఉంది, తన ఆత్మీయత కూడా కనపడతా ఉంది. బద్రీ వృక్షం క్రింద కూర్చుంది, సిట్టింగ్. 5వ వచనంలో ఉంది, బద్రీ వృక్షం క్రింద పరుండి, స్లీపింగ్. స్టాండింగ్ 18వ అధ్యాయం. 19వ అధ్యాయంలో చూస్తే సిట్టింగ్ అండ్ స్లీపింగ్, నిద్రపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కృంగినప్పుడు చేసినటువంటి ఒక ఉన్నతమైన పనే ప్రార్థన. అయితే ఆ ప్రార్థన ఏమని చేస్తా ఉన్నాడంటే ఇక చాలు అని. చాలా మార్లు మన ప్రార్థనలకి ప్రభు జవాబు ఇవ్వకపోవడం చాలా ఉన్నతమైనటువంటి చర్యగా మనకి కనబడుతుంది. 18వ అధ్యాయంలో ప్రభు ప్రార్థనకు జవాబు ఇచ్చారు. 19వ అధ్యాయంలో జవాబు ఇచ్చారు, కానీ ఆయన కోరినట్టుగా ఇవ్వలేదు. 18వ అధ్యాయం దేవుడెవరో ప్రజలకి నిరూపించినటువంటి అధ్యాయంగా ఏలియా ద్వారా కనబడతా ఉంది. 19వ అధ్యాయం ఆయన ఎవరో మరలా ఏలియాకి కనబరుచుకోవలసిందిగా కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 18 దేవుని కోసం నిలబడినటువంటి ఏలియా, 19 ఏలియా కోసం నిలబడినటువంటి ప్రభు. 18వ అధ్యాయం ప్రభువుకి పరిచర్య చేస్తున్నటువంటి ఏలియా మనం చూస్తాం. 19వ అధ్యాయం ఏలియాకే పరిచర్య చేస్తున్నటువంటి ప్రభువు. 18 పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నటువంటి అనుభవం. ప్రజలందరూ కనపడతారు, ప్రజలందరికీ కనపడతాడు, ప్రజలందరి యొక్క జేజేలు ఉంటాయి. 19వ అధ్యాయం ఒక లోయ అనుభవం, ప్రభు నేత్రాలకి మాత్రమే కనబడతాం. చాలు అని అన్నాడు 19వ అధ్యాయంలో ఏలియా. 4వ వచనం, ఇంత మట్టుకు చాలు. కానీ ప్రభు అన్నారు, కొనసాగించు. అదే అధ్యాయంలో 11వ వచనంలో, అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుము. స్టాండింగ్ టు సిట్టింగ్, సిట్టింగ్ టు స్లీపింగ్ అయిపోయినటువంటి ఏలియాను ప్రభు అంటా ఉన్నారు, నీవు పోయి నిలిచియుండు. ఇది హోరేబు పర్వతం, 19వ అధ్యాయం, దేవుని పర్వతం, నీవు నిలిచియుండు. ఇవే మాటలు పలుమార్లు మనకి కనబడతాయి. చాలు అన్న అనుభవంలో ఏలియా ఉంటే ప్రభు సాగించు, కొనసాగించు అని చెప్తున్నట్లుగా మనకి 15వ వచనంలో కూడా ఉంటది. నీవు మరలి దమస్కునకు పోయి అని. ఈ మాటల్ని మరి ఈ రీతిగా
పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి ఏలియాను 19వ అధ్యాయం వెనుదిరిగిపోతున్న వాడుగా పరిచర్య నుంచి, ప్రజల మమేకములో నుంచి ఒంటరైపోయాడు. డిప్రెషన్, కృంగుదల మనల్ని ఒంటరిని చేస్తుంది, దూరం చేస్తుంది, దూరం వెళ్ళిపోయేటట్లు చేస్తుంది, అందరికీ దూరం అయిపోవాలి అని, ఈవెన్ పరిచర్య కూడా దూరంగా ఉండాలని. సాతాను యొక్క పదునైన ఆయుధం తన సేవకుల జీవితాల్లో నిరాశపరచడం, పరిచర్య నుంచి నిన్ను దూరం చేయాలని అనుకోవడం. నిరాశ మనల్ని చాలా లేమిలోనికి, ఒంటరితనంలోనికి, దేనికి ఉపయోగం కాము అన్నటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. 4వ వచనంలో అందుకే నేను ఎక్కువ వాడిని ఏం కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొను అన్నటువంటి మాటలు ఏలియా జీవితంలో మనకు కనపడతాయి. ఈజ్ డూయింగ్ రైట్ థింగ్ బట్ రాంగ్ వర్డ్స్ అన్నమాట. ఒక మంచి కార్యాన్ని చేశాడు అలాంటి పరిస్థితుల్లో, ప్రార్థన చేయడం ప్రభుకి. అయితే అతను అడుగుతున్న విధానం సరిగ్గా లేకపోయినప్పటికీ ప్రభుకి మన ఆంతర్యం, మన అంతరంగం ఆశాంతం ఎరిగిన దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియాను విడిచిపెట్టలేదు. ఆయన మనం చూస్తే ఆయన బదరీ వృక్షం కింద ఉన్నప్పుడు 5వ వచనంలో ఒక దేవదూత వచ్చి అని, చాలా దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు కూడాను. He was out of the land but not the Lord. ప్రదేశానికి, దేశానికి దూరం అయిపోయాడు గాని దేవునికి దూరం కాలేడు. ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకున్నాడు. ఒక దేవుని దూత, పరలోకం అతన్ని వెంబడిస్తూనే ఉంది. అతని దగ్గరకు వచ్చారు అన్నటువంటి మాట. దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో. కృంగి ఉన్నటువంటి మన మనసులను నువ్వు లేవాలి, నువ్వు మరలాలి, నువ్వు కొనసాగించాలి అని చెప్తున్నటువంటి మాటలు వెనకాల ఆయన ప్రేమ మనల్ని వెంబడించడం మనకి ఈ వచనంలో మనకు కనబడుతూ ఉంది. గాయాలైపోయినటువంటి జీవితానికి ఒక మంచి సమరణి యొక్క పరిచర్య ఎలా ఉంటుందో, దేవుడు అంతరంగపు గాయాల్ని, నిరాశను, కృంగినటువంటి స్థితిని, చాలు అనుకున్నటువంటి ఆ గాయాలకు లేపం పోయడానికి ఆయన మనల్ని సమీపిస్తూనే ఉంటాడు. ఇది ఆయన యొక్క ప్రేమతత్వం, దేవుని ప్రేమ. 19వ అధ్యాయం 2వ వచనంలో ఈ లోకపు దూత కనపడతారు. యెజబెలు పంపించినటువంటి దూత నిరాశపరచడానికి, కృంగ చేయడానికి, భయపెట్టడానికి. అదే అధ్యాయం 5వ వచనంలో ఉన్నారు పరలోకపు దూత పురుకొల్పడానికి, నిన్ను తట్టి లేపడానికి, నిన్ను బలపరచడానికి పరలోకం తీసుకుంటున్నటువంటి జాగ్రత్త ఇది. రెండవ విషయాన్ని, మొదటిదిగా దేవుని ప్రేమ మనకి ఈ భాగాల్లో కనబడుతుంది. 19వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది. ఇక చాలు అని అనుకోవద్దు. ఎంతో ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి 18వ అధ్యాయంలో ప్రజలందరూ తిరిగి ఉన్నారు దేవుని వైపుకి. వారిని ప్రభువులో కొనసాగించాల్సినటువంటి పరిచర్యని విడిచి మరలా ఒంటరి అయ్యాడు. ఇప్పుడు ఏలియాని మరలా త్రిప్పవలసినటువంటి అధ్యాయంగా మనకి కనపడతా ఉంది. 19వ అధ్యాయం చదివిన 7వ మాటలో దేవుని దీర్ఘశాంతం. 5వ వచనంలో దేవుడు తెచ్చిన లేక పరలోకం సిద్ధపరిచిన ఆ భోజనాన్ని తీసుకున్నాడు, నిద్రపోయాడు. ఎంతసేపు నిద్రపోయాడో తెలీదు. 7వ వచనం మరలా వచ్చి 2 మార్లు కనబడుతుంది. వచ్చి ముచ్చి భోజనం పెట్టి దేవుని దీర్ఘశాంతం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక సేవకుడుగా అబ్రహాము సిద్ధపరిచినటువంటి భోజనాన్ని స్వీకరించడానికి ఆయన ఎంత సమయం వెచ్చించాడో, ఇక్కడ 19వ అధ్యాయం ఒక సేవకుని కొరకు తట్టి లేపడానికి ఆయన ఎంత సమయాన్ని హెచ్చించాడో. దేవుని దీర్ఘశాంతం. 3వ విషయాన్ని గమనిస్తే 19వ అధ్యాయం 9వ వచనంలో మనకి కనపడుతుంది, ఏలియా ఇచ్చట నీవేమి చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? దేవుడు ప్రశ్న అడిగేది
మనల గురించి మనం తెలుసుకోవడానికి దేవునికి తెలియక కాదు. ఏలియా ఉండాల్సింది ఇట్స్ నాట్ ఎ రైట్ ప్లేస్, అది ఆయన గ్రహించాలి. మనమైతే గద్దింపుగా అడిగే వాళ్ళమేమో, కానీ ప్రభు యొక్క మాటలు చూస్తుంటే ఇది దేవుని మేల్కొలుపు. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? నువ్వు ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? సూటిగా ఆ మాటల యొక్క అర్థం ధ్వనిస్తా ఉంది. మొదటిది దేవుని ప్రేమను చూసాం, దేవుని దీర్ఘశాంతాన్ని చూసాం, మూడోది దేవుని యొక్క మేల్కొల్పును చూస్తా ఉన్నాం. 12వ వచనంలో మనం గమనిస్తే, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. దేవుని స్వరము, దేవుని స్వరం. ఈ అధ్యాయాన్ని అంతటిని చూస్తే ఒక సేవకుని కొరకు ఆయన పడుతున్న తపన, కృంగి ఉన్న వారిని లేవనెత్తడానికి ఆయన చూపిస్తున్నటువంటి దైవికమైన కార్యాలు ఆయన స్వరం వినబడింది. అక్కడ చాలా బలమైనటువంటి కార్యాలు కూడా కనపడతాయి. వెనుగాలి, పర్వతాలు బద్దలయ్యాయి, 18వ అధ్యాయంలో అగ్నియే దిగింది. కానీ ఆయన స్వరానికి పర్వతాలు ఇవన్నీ బద్దలైపోయినాయట. అయితే ఏలియాకు కావాల్సింది బద్దలైపోయిన హృదయం బాగు చేయడానికి ఒక మిక్కిలి మెల్లనైన దేవుని స్వరం. పర్వతాల్ని పగలగొట్టడమే కాదు, పగిలిపోయిన హృదయాన్ని కూడా బాగు చేయగలిగేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము. ఆ స్వరం ఏలియాకి వినబడింది. దేవుని స్వరం, దేవుని ప్రేమ, దేవుని దీర్ఘశాంతం, దేవుని మేల్కొలుపు, దేవుని యొక్క స్వరం. చివరి మాట దేవుని యొక్క పురుకొలుపు. మనం చూసాం ఆ మాటల్లో 11వ వచనంలో కానీ 15వ వచనంలో కానీ, నీవు మరలి దమస్కునకు పోయి, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయాల్సిన పని ఉంది అని మరి ఆయనకు పనిని అప్పగించి 16వ వచనంలో ఉంటది, నువ్వు పట్టాభిషేకం చేయాల్సినటువంటి ఇంకా రాజుకి తదుపరి ప్రవక్తను నువ్వు అభిషేకించు. 16వ వచనం ఏమి ధ్వనిస్తుందంటే, నూతన నిబంధనలో 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, ఆ నమ్మకమైన వానికి పరిచర్యను అప్పగించడం. 19వ వచనంలో, ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి ఎలీషా కనబడెను. దర్ ఇస్ ఎ ఫ్యూచర్ హోప్. పరిచర్య కొనసాగించగలిగిన వానిని ఏలియా కనుల ముందు ఎలీషా కనబడ్డాడు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అక్కడి నుంచి లేవగలిగాడు. దేవుడు లేవనెత్తాడు. 19వ అధ్యాయంలో పారిపోతున్న ఏలియా, కానీ చివరిలో మనం చూస్తే మరలా పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి ఏలియా. 19వ అధ్యాయం చాలు అనుకున్నాడు, చివరిలో మరలా కొనసాగించేవానిగా దేవుడు చేశాడు. మరణిస్తాను, నన్ను మరణింప చెయ్యి అని అన్నాడు. మరి దేవుడు ఏలియాను మరణం చూడకుండానే కొనసాగింప చేసుకుని తన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. పిల్లరా, ఆ సేవకుని గురించినటువంటి పట్టింపే ప్రతిదినం మన ఎడలో కూడా పట్టింపు కలిగినటువంటి దేవుడు మన పరిచర్యలో నూతన సంవత్సరంలో చాలు అని కాదు గాని ఆ ప్రభు కొరకు కొనసాగే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.